ఇక నిర్మల్ జిల్లా తానూరు మండల రైతులు సోయా పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మండల కేంద్రంలో అర్ధరాత్రి నుంచి టోకెన్ల కోసం క్యూ కట్టారు. అధికారులు పంట కొనేందుకు టోకెన్లు ఇస్తున్నారనే సమాచారంతో అన్నదాతలంతా ఇల్లు వాకిలి వదిలి కొనుగోలు కేంద్రానికి బారులు తీరారు. చెప్పులు, పాస్బుక్లు లైన్లో పెట్టి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో సాగు సంక్షోభంలో పడిందని రైతులు మండిపడుతున్నారు. పంట పండించాలన్నా, పండిన ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా తానూరు మండలంలో రైతులు సోయా పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఇక నిర్మల్ జిల్లాలో సోయా పంటను అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు? నిగది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పంటను అమ్ముకునేందుకు నానా పాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం డాంగపల్లి ప్రాథమిక సహకార కేంద్రం గోదాం వద్ద రాత్రి నుంచి కూడా రైతులు సోయా పంట అమ్ముకునేందుకు ఇక్కడ బారులు తిరిగి కనిపించారు. రాత్రి ఇక్కడే నిద్రించిన పరిస్థితి కనిపించింది. టోకెన్ తీసుకున్నారని ప్రచారం జరగడంతో పంటను అమ్ముకునేందుకు రైతులు రాత్రి నుంచే ఇక్కడ గోదాం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కొనుగోలు మాత్రం ప్రారంభం కాలేదు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కానీ ఇటు నిర్మల్ జిల్లా చూసుకుంటే ఇప్పటివరకు కూడా సోయా పంటకు సంబంధించి కొనుగోలు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం మాత్రము ఈ నెల 7వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాము, సోయాకు సంబంధించిన పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పింది. ఇది కూడా ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభం కానప్పటికీ కూడా 4వ తేదీన కొనుగోలు చేస్తామని చెప్పి అక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. దీంతో చుట్టుపక్కల ఈ తానూరు మండలం డాంగపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు సోయా పంటను అమ్ముకునేందుకు ఇక్కడ టోకెన్లు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇప్పటివరకు కూడా టోకెన్లు మాత్రం పంపిణీ చేయలేదు. ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితిలో రాత్రి ఇక్కడే క్యూ లైన్లో బారు నిలబడ్డ రైతులు ఇక చేసేది ఏమి లేక ఇంటికి పోలేని పరిస్థితిలో అర్ధరాత్రి సమయంలో సైతం ఇక్కడే నిద్రించడం జరిగింది. ఓపిక లేక క్యూ లైన్ లో చెప్పులను రాళ్లను పెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే 4వ తేదీ నాడు కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో 4వ తేదీ వరకు కూడా ఈ టోకెన్లు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్పడంతో తాము ఇప్పటికే ఈ గత వారం రోజులు కురిసిన భారీ వర్షాల కన్నా ఇప్పటికే పంట పూర్తిగా తడిచిన నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు మాత్రం పడరాని పాటు పడుతున్నారు. అయితే ఎక్కడ చూసినా కానీ సోయా పంటకు సంబంధించిన ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరగలేదు. ఇటు ఇచ్చోడాలో కూడా గత నెల రోజుల్లో కూడా సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా అధికారులు కొంత ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చిన సోయా పంట పూర్తిగా తడిసి ముద్దవడం జరిగింది. అక్కడక్కడ సోయా ధాన్యానికి గింజలకు బూజు పట్టిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తానికి గత వారం రోజుల్లో కూడా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనప్పటికీ కూడా హడావిడిగా ఇక్కడ మాత్రం డాగపల్లి ప్రాథమిక సహకార సంఘంలో మాత్రము కొనుగోలు చేస్తాము 4వ తేదీన చెప్పడంతో రైతులు మాత్రము హడావిడిగా అర్ధరాత్రి నుంచే ఇక్కడ క్యూలు కట్టి బారులు తిరిగి ఇక్కడే నిద్రపోయిన దుస్థితి రైతులకు ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. 4వ తేదీ నాడు కొనుగోలు చేసే ధాన్యానికి ఇప్పుడు టోకెన్ ఇవ్వడం ఏమిటని కూడా రైతులు ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తానికి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము రాత్రి కూడా భోజనం చేయకుండా ఇక్కడికి రావడం జరిగిందని, ఉదయం కూడా టీ తాగుదామంటే ఇక్కడ ఎలాంటి బయట వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ కనీసం మనము ఈ రాత్రి కూడా నిద్రలేని రాత్రులు గడిపామని ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి తమకు పరిష్కార మార్గాన్ని చూపాలని సోయా పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.